హనుమంతుడు చిన్నతనంలో సూర్యుడిని పండు అనుకుని మింగడానికి ప్రయత్నించినప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతునిపై దాడి చేస్తాడు. దీనివల్ల హనుమంతుడు స్పృహ కోల్పోగా తన తండ్రి అయిన వాయుదేవుడు కోపగించి గాలిని ఆపివేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు హనుమంతుడిని బతికించి సమస్త దేవతలందరి చేత అతనికి వరాలు ఇప్పిస్తాడు. హనుమంతుణ్ణి ఏ ఆయుధంతోనూ చంపలేరని, తనకిష్టమైనప్పుడు మాత్రమే మరణం సంభవించేలా బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు. హనుమంతుని శరీరం వజ్రంలా మారుతుందని, తన వజ్రాయుధం కూడా హనుమంతుణ్ణి ఏమీ చేయలేదని ఇంద్రుడు వరం ఇస్తాడు. నీటి వల్ల హనుమంతుడికి ఎప్పుడూ ప్రమాదం జరగదని, నీటిలోనూ ఆయన సురక్షితంగా ఉంటారని వరుణదేవుడు వరం ఇచ్చారు. నిప్పు హనుమంతుణ్ణి దహించలేదని, అగ్ని వల్ల అతనికి ఎలాంటి హాని జరగదని అగ్నిదేవుడు వరం ఇచ్చారు. తనకంటే వేగంగా ప్రయాణించే శక్తిని తన కుమారుడైన హనుమంతుడికి వాయుదేవుడు వరంగా ఇచ్చారు. యమదండం హనుమంతుణ్ణి ఏమీ చేయలేదని, అతను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని యమధర్మరాజు వరం ఇచ్చారు. హనుమంతుడికి తన తేజస్సులో కొంత భాగం ఇచ్చి ఆయన గొప్ప జ్ఞానిగా ఎదిగేలా సూర్యదేవుడు వరం ఇచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేయండి.